థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో ఈ సంవత్సరం అందాల కిరీటం మెక్సికో దేశం సొంతమైంది. మెక్సికో నుంచి పాల్గొన్న ఫాతిమా బాష్ విశ్వసుందరిగా విజయం సాధించి తన దేశానికి అద్భుతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. గతేడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఈసారి ఫాతిమా బాష్కు మెరిసే అందాల కిరీటాన్ని అలంకరించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి ఫాతిమా తన అద్భుతమైన ఆత్మవిశ్వాసం, అభినయం, ఆలోచనలతో న్యాయ నిర్ణేతలను మెప్పించింది. ఈ విజయం ఫాతిమాకు, మెక్సికో దేశానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో విజేత ఫాతిమా బాష్ కాగా ఇతర అందాల భామలు కూడా తమ సత్తా చాటారు. థాయిలాండ్కు చెందిన ప్రవీణర్ సింగ్ మొదటి రన్నరప్గా నిలవగా, వెనిజువేలా నుంచి వచ్చిన స్టిఫానీ అబాసలి రెండో రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ముగ్గురు భామల మధ్య కిరీటం కోసం తీవ్రమైన పోటీ జరిగింది. ముఖ్యంగా చివరి రౌండ్లలో వారు చూపించిన ప్రతిభ, వేదికపై వారి మాట తీరు ప్రేక్షకులను, న్యాయ నిర్ణేతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పోటీల ద్వారా కేవలం అందం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, సామాజిక అంశాలపై అవగాహన కూడా ముఖ్యమని మరోసారి నిరూపితమైంది. అయితే ఈ ఏడాది మన భారతదేశానికి మాత్రం విశ్వసుందరి కిరీటం దక్కలేదు. భారత్ తరఫున రాజస్థాన్కు చెందిన మనికా విశ్వకర్మ ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. మనికా తన అద్భుతమైన ప్రదర్శనతో స్విమ్ సూట్ రౌండ్ వరకు చేరుకుని టాప్ 30లో స్థానం సంపాదించింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె టాప్ 12లో స్థానం పొందలేకపోయింది. దీంతో ఈ ఏడాది కూడా భారత్ అందాల కిరీటం కలను అందుకోలేకపోయింది. మనికా విశ్వకర్మ ప్రయత్నం ప్రశంసించదగిందే అయినా కిరీటం మాత్రం మెక్సికో భామ ఫాతిమా బాష్ను వరించింది.